అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఏచి వచ్చి వాదనలు వినిపిస్తారని, అందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరిన మీదట న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఆర్జీవీ తరపు న్యాయవాదుల వాదనలు వినిపిస్తూ ఒకే అంశంపై పలు చోట్ల కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై ఫోటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టినందుకు గాను రామ్ గోపాల్ వర్మపై ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై పోలీసులు 2 సార్లు నోటీసులు అందించిన వర్మ విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు హైదరాబాద్, తమిళనాడులో గాలింపులు ప్రారంభించారు. నరేష్ గారు చెప్పండి. సురేష్ గారు నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం అండి. మీ నొలగ మంచం బాగుందా, కంఫర్టబుల్గా ఉందా? ఏదండి? నొలగ మంచం బాగుందా, కంఫర్టబుల్గా ఉందా అంటే తిరిగిపోయింది. వచ్చేయండి మీరు కూడా, సాయంత్రం కూర్చుందాం. సరే, ఎప్పుడైనా మీ కెరియర్లో అంటే నాన్నగారు చిన్నప్పుడు విలేజ్లో ఉండి నొలగ మంచం మీద పడుకుని ఆయన పెరిగారు నాకు తెలిసి. సో అలా ఎప్పుడైనా నొలగ మంచం మీద కూర్చోవడం జరిగింది? ఇదే ఫస్ట్ టైమా? ఎప్పుడు చాలాసార్లు అయిందండి, చాలాసార్లు సినిమాలు కూడా చేసాం. గమ్యం సినిమాలో మొత్తం క్యారెక్టర్ ఇక్కడ పడుకుని కదండి. సో అలవాటు ఉన్నాయండి. మరీ నేను అంత బాగుంది గోల్డెన్ స్పూన్ ఏం కాదులేండి. అది ఎరగొట్టారు, నొలగ మంచం ఎరగొట్టారు మాట. అయితే అంటే మన హైట్కి అవి సరిపోవు. 60 సినిమాలు పైగా మీరు చేశారు. 60 సినిమాలు పైగా చాలా సినిమాలు చేశారు. అయితే ఎన్నో క్యారెక్టర్ చేశారు. కానీ 3 సంవత్సరాల క్రితం ఏ డేట్న మీకు ఈ కథ చెప్పారో గుర్తు పెట్టుకుని మరి ఆ డేట్ కూడా మెన్షన్ చేస్తూ ఆ రోజు విన్న కథ ఇది, అంత గొప్ప కథ అని అలా చెప్పడం అనేది నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇన్ని సినిమాలు చేసిన తర్వాత. సో మీ రియల్ లైఫ్లో ఇలాగ ఎన్నో సరిదిద్దుకోని తప్పులు, ఇందాక ఎమోషనల్గా డైరెక్ట్గా చాలా అద్భుతంగా మాట్లాడారు, అది రియల్గా జరిగింది. అది మీ రియల్ లైఫ్లో సరిదిద్దుకోని తప్పు మీరు ఎప్పుడు ఏమైనా చేశారా? అలా ఎప్పుడైనా మీరు బాధపడే సంఘటన ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి. చాలా సందర్భాల్లో అంటే ఎప్పుడు కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవటం వల్ల చేసిన సినిమాలు ఉన్నాయండి. అది చేస్తుండకపోతే నా కెరీర్ ఇంకొక రకంగా ఉండేది అనుకున్న ఇది కూడా ఉన్నాయి. అండ్ డెఫినెట్గా చాలా ఉన్నాయి. అండ్ ఒకటి ఏంటంటే, చాలాసార్లు చెప్పాను నేను, మా ఫాదర్ ఆ రోజు హాస్పిటల్లో ఉన్నారు. ఆ రోజు నాకేంటంటే దాదాపు 56 మంది ఆర్టిస్టులు ఆ షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ ఒక్కరోజు నేను షూటింగ్ వెళ్ళకపోతే బాగుండేది అనిపించిందండి. ఇప్పటికీ అది రిగ్రెట్ ఉంటుంది. ఎప్పుడైనా మీ కెరియర్లో అంటే నాన్నగారు చిన్నప్పుడు విలేజ్లో ఉండి నొలగ మంచం మీద పడుకుని ఆయన పెరిగారు నాకు తెలిసి. సో అలా ఎప్పుడైనా నొలగ మంచం మీద కూర్చోవడం జరిగింది? ఇదే ఫస్ట్ టైమా? ఎప్పుడు చాలాసార్లు అయిందండి. చాలాసార్లు సినిమాలు కూడా చేసాం. గమ్యం సినిమాలో మొత్తం క్యారెక్టర్ ఇక్కడ పడుకుని కదండి. సో అలవాటు ఉన్నాయండి. మరీ నేను అంత బాగుంది గోల్డెన్ స్పూన్ ఏం కాదులేండి. అది ఎరగొట్టారు, నొలగ మంచం ఎరగొట్టారు మాట. అయితే అంటే మన హైట్కి అవి సరిపోవు. ఈ సంవత్సరం హనుమాన్ జనవరిలో హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. అలాగే ఇప్పుడు క్రిస్మస్ ఇయర్ ఎండింగ్ అవుతుంది. సో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు ఈ సినిమాతో. అవును, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆబ్వియస్లీ స్టార్ట్ చేసినప్పుడు హనుమాన్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎండింగ్లో బచ్చలో మళ్ళీ అని ఒక మంచి సినిమా మళ్ళీ ఒక పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటాను. తమిళ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్కు విడాకులు మంజూరయ్యాయి. ఈ జంటకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ధనుష్, ఐశ్వర్య జంట తాము విడిపోతున్నట్లు 2022 జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ క్రమంలో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా గత వారం కోర్టుకు హాజరయ్యారు. తాము కలిసి ఉండాలనుకోవడం లేదని, విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తుది విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తుంది. తాజాగా ఇద్దరికి విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య 2004 నవంబర్ 18న ధనుష్ను వివాహం చేసుకుంది. వీరికి యాత్రా, లింగ అనే 2 కుమారులున్నారు. గత 2 ఏళ్లుగా వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. డివోర్స్ ప్రకటన తర్వాత ఈ జంట వారి కుమారుల పాఠశాల కార్యక్రమాలలో కనిపించారు. ప్రస్తుతం 2 పిల్లలు ఐశ్వర్య వద్దే ఉంటున్నారు. అప్పుడప్పుడు తండ్రి ధనుష్ వద్దకు వెళ్లి వస్తున్నట్లు తమిళ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. నితిన్ గారు, సురేష్ గారు చెప్పిన లాంగ్ టైం. నమస్కారం. ఏం లేవు, ఉన్నవాడి దగ్గర కొట్టి లేనివాడి దగ్గర పెట్టడం, అది జరుగుతుంది చాలా సినిమాలు. ఈ సినిమాలో మీరు దోచుకున్న డబ్బులు ఇందాక ఆడియన్స్ దోచుకుని ప్రొడ్యూసర్కి ఇస్తారని చెప్పారు కదా. సో మీరు ఎవరికి ఇస్తారు
అంటే సినిమాలో లేదంటే సినిమాలో రియల్గా కాదు, సినిమాలో ఇప్పుడు చెప్పేస్తే మరి స్టోరీ వస్తుంది బయటికి. కానీ మీరు అన్నట్టు ఈ పాయింట్ చాలా అంటే ఇట్స్ వెరీ ఏజ్ ఓల్డ్ పాయింటే, బట్ దాన్ని కొత్త స్పిన్తోని, కొత్త ట్రీట్మెంట్తోని, కొత్త స్క్రీన్ ప్లేతో హీ రోట్ ఇట్ వెరీ ఎంటర్టైనింగ్లీ. సో డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది సినిమా డెఫినెట్లీ. శ్రీలీల గారు. శుభోదయం అండి. సంతోషం సార్. మీరు ఇంకెక్కడ చూసినప్పుడు శ్రీలీల సౌండింగ్ మొత్తం మోగిపోతూ ఉంది మొత్తం. సో పర్టికులర్గా మీ నటనని మీ డాన్స్ డామినేట్ చేస్తుంది అంటే ఏం చెప్తారు? దెబ్బలు పడతారు రాజా, దెబ్బలు పడతారు. లీలా ఫిక్స్ అవుతుంది. మంచి క్వశ్చన్ అడిగితే, కంఫర్టబుల్ క్వశ్చన్ అడిగితే వన్ మోర్ టైం అంటదంట. అది కూడా అది కూడా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఐ థింక్ మీరు అన్నట్టు ఖచ్చితంగా అండి, ఐ అగ్రీ విత్ ఇట్. అండ్ అందుకే ఈ ఇయర్ సో నా ఎగ్జామ్స్ కోసం నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను, కపుల్ ఆఫ్ మంత్స్. అండ్ ఆ టైంలో కొంచెం స్క్రిప్టింగ్ మీద కూడా నేను నా నాలెడ్జ్ పెంచుకొని ఐ వాంట్ టు డూ మోర్ క్యారెక్టర్ ఓరియంటెడ్ థింగ్స్. నేను నిజంగా నటన నేర్చుకునే నాట్యం వల్ల ఐఎమ్ అ క్లాసికల్ డాన్సర్. సో అది నేను ఐ స్టిల్ వేర్ ఇట్ ప్రౌడ్లీ. కానీ యాక్టింగ్ అనేటప్పటికీ ఆబ్వియస్లీ యూ హ్యావ్ దట్ ప్యాషన్ ఇన్ సైడ్. అండ్ ఈ సినిమాలో నాకు ఎస్పెషలీ అందుకే ఆ ఛాన్స్ దొరికింది. అండ్ ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాం కూడా. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ ఫౌండ్ అ డైరెక్టర్ హూ వాజ్, అంటే ఆయన కూడా అదే జిస్ట్తో, అదే ఎనర్జీతో నీ యాక్టింగ్ గురించి మాట్లాడాలమ్మా ఈ సినిమాలో అని ఆయన అన్నారు. సో అది నాకు చాలా తృప్తి ఇచ్చిన విషయం. అండ్ ఎస్ అండ్ ఇందాక టీజర్ చూసినప్పుడు రకరకాల డిఫరెంట్ షేడ్స్ కనిపించాయి. అంటే ఎలాంటి షేడ్స్తో ఈ సినిమా లీనమై ఉంటుంది క్యారెక్టర్ అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాకే చూసారా టీజరు? ఇందాక చూసినప్పుడు మీరు ముందు చూడలేదన్నమాట. చూడలేదు, సారీ, నేను చూడలేదు, ఇందాకే చూసా. నిజం చెప్పండి. క్యారెక్టర్స్ రకరకాల క్యారెక్టర్స్ చేశారు, ఆ క్యారెక్టర్స్ గురించి చెప్పండి. యాక్చువల్లీ ఐ థింక్ ఇది నా ఇన్నిలో ఐ థింక్ ఇది నా ఫస్ట్ సినిమా ఏమో. అంటే ఒక సినిమాలో ఇన్ని గెటప్స్ చేయడం కానీ, మామూలుగా జస్ట్ అంటే లవర్ బాయ్, ఫ్యామిలీ బాయ్ ఉంటుంది. సో ఫస్ట్ టైం వేసిన గెటప్స్ శాంటా క్లాస్ గెటప్ కానివ్వండి, లేదంటే అరబ్ షేక్ గెట్టింగ్ కానివ్వండి. సో ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్. ఇట్ వాస్ వెన్ వాస్ ప్లేయింగ్ దోస్ క్యారెక్టర్స్ నాకు చాలా బాగుంటుంది. సో ఐ థ్యాంక్ వెంకీ టు రైట్ మీ సచ్ నైస్ క్యారెక్టర్ ఆఫ్టర్ భీష్మ. తన ఎక్స్ ఖాతాలో షార్ట్ వీడియో పోస్ట్ చేశారు అల్లు అర్జున్. అయితే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని అల్లు అర్జున్ పిలుపునిచ్చారు. యాంటీ నార్కోటిక్ టీంకు సహకరిస్తూ స్పెషల్ వీడియో పోస్ట్ చేశారు బన్నీ. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1908కు కాల్ చేయాలని కూడా అల్లు అర్జున్ విజ్ఞప్తి చేశారు. మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ 1908కు ఫోన్ చేయాలని కోరారు. వాళ్ళు వెంటనే బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి సాధారణ జీవన విధానంలోకి వచ్చే విధంగా చేస్తారని తెలిపారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం వారిని శిక్షించడం కాదు, వారికి సాయం చేయడం, మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దామని అల్లు అర్జున్ పేర్కొన్నారు. వీడియో వైరల్ అయిపోయిందిరా. అన్నా మీ వాడు ఒకడు ఉండేవాడు కదన్నా, రీల్స్ చేస్తా ఉండేవాడు. వాడి పేరేమే? వాడా రీల్స్ రజనే. వాడు ఇప్పుడు ఆడున్నాడు. అవును మచ్చా, పుష్ప 1 పాటలకి రీల్స్ చేసి భలే ట్రెండ్ అయిందో. వాడా పుష్ప 2 ఒక్క రీల్ కూడా పెట్టలేదు. వాడా రీల్ చేసే టైం ఆడు ఉంది. వాడికి రోల్స్ చుట్టడానికే టైం సరిపోవట్లేదు. రోల్సా అంటే డ్రగ్స్ కొడుతున్నాడు వాడు? మొదట్లో ఫ్రెండ్స్తో సరదాగా మొదలు పెట్టాడు. తర్వాత దానికి అడిక్ట్ అయ్యి అప్పులు పాలైపోయి ఇంటి కూడా పోకుండా వీడు ఆడబడితే ఆడు పడుంటున్నాడు. పాపం అలా అమ్మని చూస్తూ జాలేస్తుందిరా. అలాంటి వాళ్ళని ఏం చేయాలో మన పుష్పాన్ని ఎప్పుడో చెప్పాడురా. నమస్తే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908కి ఫోన్ చేయండి. వాళ్ళు వెంటనే డ్రగ్ యాడిక్ట్స్ని రీహాబ్ సెంటర్కి తీసుకెళ్లి వాళ్ళ మామూలు మనుషులయ్యేంత దాకా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశం వాళ్ళని పనిష్ చేయడం కాదు, వాళ్ళకి హెల్ప్ చేయడం. నెంబర్ గుర్తుంది కదా, 1908. లెట్స్ హెల్ప్ ద విక్టిమ్స్ ఫర్ బెటర్ సొసైటీ. విక్కీ విద్యాకా ఓ వాలా వీడియోతో ఇటీవల ప్రేక్షకులను అలరించారు నటి మల్లికా శరావత్. ఇందులో ఆమె చందారాణి అనే పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. తాజాగా ఆమె ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్నారు. ఆ సినిమా విశేషాలతో పాటు కెరీర్కు సంబంధించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను రిజెక్ట్ చేసిన పలు ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. ముఖ్యంగా నెట్ఫ్లిక్స్ ప్రాజెక్ట్ ది రాయల్స్ తిరస్కరించడానికి గల కారణాన్ని వెల్లడించారు.
ది రాయల్స్ను ఒక భారీ ప్రాజెక్టుగా రూపొందించాలని నెట్ఫ్లిక్స్ భావించింది. ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఇందులో ఇషాన్ ఖట్టర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన తల్లి పాత్ర కోసం టీం నన్ను సంప్రదించింది. ఆ టీం నాకు చెప్పిన కథ ఎంతో నచ్చింది. నా పాత్ర కూడా బాగుంది అనిపించింది. ఇందులో భాగం కావాలి అనుకున్న పేపర్ మీదకి వచ్చేసరికి ఎన్నో మార్పులు జరిగాయి. చెప్పిన దానికి రాసిన దానికి అస్సలు సంబంధం లేదనిపించింది. వాళ్ళు నన్ను మోసం చేశారు అనిపించింది. వెంటనే నేను దాన్ని చేయనని చెప్పా. ఆఫర్ తిరస్కరించా అని మల్లికా షెరావత్ తెలిపారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో ఆమె తన లుక్స్, రిలేషన్షిప్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం నేను సింగిల్గానే ఉన్నా. గతంలో ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్న విషయం నిజమే. అది బ్రేకప్ అయింది. దాని గురించి ఇప్పుడేమీ మాట్లాడాలి అనుకోవడం లేదు. పెళ్లిపై నాకు భిన్నాభిప్రాయాలున్నాయి. మంచి మనసున్న వ్యక్తిని పొందడం ఇప్పుడున్న రోజుల్లో కష్టమే. శరీర ఆకృతి, ఆరోగ్యం విషయంలో నేనెప్పుడు జాగ్రత్తగా ఉంటా. సమయానికి నిద్రపోతా, మంచి భోజనం తింటా, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటా అని తెలిపారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన జైలర్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ జైలర్ 2 కూడా వస్తుందని తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఆసక్తికర వార్త ఒకటి తెరపైకొచ్చింది. సీక్వెల్ షూటింగ్ అంతా రెడీ అయినట్టు కోలీవుడ్ సర్కిల్ సమాచారం. తాజా టాక్ ప్రకారం జైలర్ 2 ప్రోమో షూట్ను డిసెంబర్ 5న జరపనున్నారని ఇన్సైడ్ టాక్. అంతేకాదు తలైవా పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న జైలర్ 2 ప్రోమోతో పాటు కూలీ న్యూ లుక్ పోస్టర్ను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే అభిమానులు, మూవీ లవర్స్కు పండగే అని చెప్పొచ్చు. జైలర్ 2 స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ఇప్పటికే నెల్సన్ దిలీప్ కుమార్ క్లారిటీ ఇచ్చాడని తెలిసిందే. జైలర్ ఫస్ట్ పార్టులో రమ్యకృష్ణ, వినాయకన్, వసంత్ రవి, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, తమన్నా కీలక పాత్రలో నటించారు. మరి వీరంతా సీక్వెల్లో కూడా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. రజనీకాంత్ మరోవైపు లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్న కూలీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ 2025లో గ్రాండ్గా విడుదల కానుంది. సరిపోదా శనివారం సినిమా సక్సెస్తో ఫుల్ జోష్ మీదున్నాడు టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని. వీటిలో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ దసరా. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటిస్తున్న నాని, ఓదెలాటు, హింస, రక్తపాతం, తుపాకులు, గ్లోరీ, ఒక మనిషి అంటూ ది ప్యారడైజ్ టైటిల్ను విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతుంది. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్లో దసరా ఫేమ్ సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తుంది. త్వరలోనే నాని సెట్స్లో జాయిన్ కాబోతున్నాడు. కాగా ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడట. అంతేకాదు మరో పాపులర్ తెలుగు యాక్టర్ కీ రోల్లో కనిపిస్తున్నాడని ఇన్సైడ్ టాక్. ఇంతకీ ఎవరా నటుడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా పుష్ప ది రూల్ కోసం ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో టీం ప్రచారంలో జోరు పెంచింది. ఇందులో భాగంగా కొచ్చిలో ఈవెంట్ను నిర్వహించింది. ఆ ఈవెంట్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. బన్నీకి థ్యాంక్స్ చెప్తూ డీఎస్పీ పోస్ట్ పెట్టారు. ఇటీవల చెన్నై వేదికగా జరిగిన పుష్ప 2 ఈవెంట్లో నిర్మాతలను ఉద్దేశించి దేవిశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ ఈ ఈవెంట్లో దేవిశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. నాకు ఎంతో ఇష్టమైన దేవిశ్రీ ప్రసాద్ కు స్పెషల్ థ్యాంక్స్. నా కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించాడు. బన్నీ, ఆర్య, పుష్ప 2లో మంచి పాటలు ఇచ్చారు. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్ అని అన్నారు. ఈ స్పీచ్ ను దేవిశ్రీ ప్రసాద్ షేర్ చేస్తూ థ్యాంక్స్ బన్నీ బాయ్, ఐకాన్ స్టార్ అని పేర్కొన్నారు. రిలేషన్షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ నటి అనన్య పాండే. ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకం ఉంటేనే ఏ బంధమైనా బలపడుతుందని ఇటీవల ఓ పాడ్కాస్ట్లో తెలిపారు. గతంలో నేను రిలేషన్షిప్లో ఉన్నాను. ఎదుటి వ్యక్తి కోసం నేను ఎంతగానో మారాను. చాలా విషయాల్లో రాజీపడ్డా. రిలేషన్షిప్ ప్రారంభమైనప్పుడు ఎదుటి వ్యక్తి మెప్పు పొందడం, వారి దృష్టిని ఆకర్షించడం కోసం ఏదైనా చేయాలి అనిపిస్తుంది. మనం ఎంత మారినా పర్వాలేదు అనిపిస్తుంది. మనం మారుతున్నామనే విషయం మొదట్లో మనకు అర్థం కాదు. ఇది సహజంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రేమలో ఉన్నప్పుడు లోపాలు తెలియవు. ఏది మనకు సమస్యగా అనిపించదు. ఆ బంధం నుంచి బయటకు వచ్చినప్పుడే మీకు అన్నీ అర్థమవుతాయని అనన్య తెలిపారు. రిలేషన్షిప్లో తాను నిజాయితీగా ఉంటానని ఆమె అన్నారు. ఎదుటి వ్యక్తి నుంచి కూడా అంతే నిజాయితీ లభిస్తే బాగుంటుందని తెలిపారు. వికీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం చావా. అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రాన్ని మొదట డిసెంబర్ 6న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఆ ముందు రోజు డిసెంబర్ 5న పుష్ప 2 ఉండటంతో బాక్సాఫీస్ వద్ద క్లాష్ తప్పదని అందరూ భావించారు. ఈ 2 సినిమాల్లోనూ రష్మికనే కథానాయిక కావడం విశేషం. తాజాగా చావా విడుదల వాయిదా పడింది. ఫిబ్రవరి 14న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్ పుష్ప 2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో చావాను వాయిదా వేయాలని
చిత్ర బృందం భావించింది. తాజాగా దీనిపై ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ పోస్టు పెట్టారు. ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి సందర్భంగా చావా ఫిబ్రవరి 14న విడుదల కానుంది అని ఆయన పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మణ్ ఉఠేకర్ దీన్ని రూపొందించారు. ఇందులో సంభాజీ భార్య యేసుబాయి పాత్రలో రష్మిక కనిపించనున్నారు. ఈ చిత్రం గురించి ఆమె ఓ సందర్భంలో మాట్లాడుతూ, ఈ సినిమా మొత్తం ప్రేమమయమే, కథ సంభాషణలే కాదు, ఇందులో నటించిన వారంతా ప్రేమను పంచిన వారే అని అన్నారు. ఇటీవల దీని టీజర్ విడుదల చేయగా దానికి మంచి ఆదరణ లభించింది. చావా వాయిదా పడటంతో పుష్ప 2 బాలీవుడ్లో సోలో రిలీజ్గా నిలవనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా దీని ఎడిటింగ్ ఫైనల్ వర్క్ పూర్తయినట్లు ఎడిటర్ నవీన్ నూలి పోస్ట్ పెట్టారు. సుకుమార్తో దిగిన ఫోటోను పంచుకున్నారు. వారం రోజుల్లో బిగ్ స్క్రీన్ పై సుకుమార్, అల్లు అర్జున్ల మ్యాజిక్ చూస్తారన్నారు. తన గాత్రంతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లి అలరించారు దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన పాడిన పాటల రూపంలో ఎప్పటికీ జీవించే ఉంటారని ఎస్పీ చరణ్ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎస్పీ చరణ్ మాట్లాడుతూ ఎస్పీబీ వాయిస్ను ఏఐతో రీక్రియేట్ చేయడానికి అంగీకరించకపోవడానికి కారణాన్ని వివరించారు. ఏఐ ఉపయోగించి వాయిస్ను రీక్రియేట్ చేస్తే సహజత్వం ఉండదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఇటీవల వేటయాన్లో దివంగత గాయకుడు మలేషియన్ వాసుదేవన్ గాత్రాన్ని ఏఐతో రీక్రియేట్ చేసిన మనసిలియో పాట గురించి ప్రస్తావించారు. ఏఐతో వాయిస్ను రీక్రియేట్ చేయడానికి నేను వ్యతిరేకిని. ఇటీవల వచ్చిన మనసిలియో పాట చాలా హిట్ అయింది. ఒకవేళ ఎస్పీబీ జీవించి ఉంటే ఆ పాట కోసం ఆయన సంప్రదించి ఉండేవారేమో. మనందరికీ ఎస్పీబీ, మలేషియన్ వాసుదేవన్ల మీద ఉన్న ప్రేమ కారణంగా వాళ్ళ వాయిస్లను రీక్రియేట్ చేయాలి అనిపిస్తుంది. వారు ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. ఏఐని ఉపయోగించి మీరు స్వరాన్ని రీక్రియేట్ చేయగలరు, కానీ పాటలు వినడం వల్ల కలిగే భావోద్వేగాలను రీక్రియేట్ చేయలేరు అని చెప్పారు. ఇక తనను ఎస్పీబీ వాయిస్ను ఏఐతో రీక్రియేట్ చేస్తామని ఎంతో మంది అడిగినట్టు చరణ్ తెలిపారు. దానికి తాను అంగీకరించలేదన్నారు. ఏఐని ఉపయోగించి నాన్న వాయిస్ మరోసారి వినిపిస్తామని ఎంతో మంది నన్ను సంప్రదించారు. నేను వద్దని గట్టిగా చెప్పాను అని చెప్పారు. యువ హీరో అక్కినేని అఖిల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఆయన నిశ్చితార్థం జైనబ్ రవ్షితో ఈ నెల 26న ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని అఖిల్ తండ్రి అగ్ర నటుడు నాగార్జున మంగళవారం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో అక్కినేని అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. ఇప్పుడు వీరి వివాహం ఎప్పుడు ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య వివాహం శోభితతో డిసెంబర్ 4వ తేదీన అంగరంగ వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో వివాహ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అఖిల్ నాగ చైతన్య పెళ్లిళ్లు ఒకేసారి చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దీనిపై నాగార్జున తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇద్దరు వివాహాలకు కొంత సమయం ఉంటుందని స్పష్టం చేశారు. ఇక అఖిల్ వివాహం వచ్చే ఏడాది ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్గా కా సినిమాతో ప్రేక్షకులను పలకరించాడని తెలిసిందే. 1970s ఆంధ్రప్రదేశ్లోని కృష్ణగిరి గ్రామం నేపథ్యంలో సాగే పీరియాడిక్ థ్రిల్లర్గా పాన్ ఇండియా కథాంశంతో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళతో పాటు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్గా రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీని థియేటర్లలో మిస్ అయిన వారి కోసం డిజిటల్ ఎంట్రీ అప్డేట్ వచ్చేసింది. ప్రస్తుతం కా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు కా డాల్బీ విజన్లో సందడి చేస్తూ ఉండటం విశేషం. ఈటీవీ విన్లో డాల్బీ విజన్లో స్ట్రీమింగ్ అవుతున్న తొలి సినిమాగా అరుదైన ఫీట్ నమోదు చేసుకుంది. ప్రాంతీయ భాషా చిత్రాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అతి కొద్ది మంది కథానాయకులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా హరిహర వీరమల్లు పార్ట్ 1, స్వాత్ వర్సెస్ స్పిరిట్ అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు ప్రత్యేకమైన మరియు మరుపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల చిత్ర బృందం హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించింది. పవన్ కళ్యాణ్తో పాటు 400-500 మంది పాల్గొన్న ఈ భారీ యుద్ధ సన్నివేశం కోసం యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ని ప్రత్యేకంగా నియమించారు. ఈ యుద్ధ సన్నివేశం అద్భుతంగా రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషంగా ఉంది. హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాట్ వర్సెస్ స్పిరిట్ చిత్రానికి సంబంధించి తాజాగా నిర్మాతలు కీలక విషయాన్ని పంచుకున్నారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ వారాంతంలో విజయవాడలో ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో అత్యంత కీలకమైన భారీ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణలో పవన్ కళ్యాణ్తో పాటు 200 మంది ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారు. ఈ షెడ్యూల్తో హరిహర వీరమల్లు చిత్రీకరణ మొత్తం పూర్తి కానుంది.
డైరెక్టర్ మూవీ మేకర్ మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన M4M మూవీ హిందీ ట్రైలర్ ప్రతిష్టాత్మక గోవా ఫిల్మ్ ఫెస్టివల్లోని IFFI కళా అకాడమీ వేదికపై ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ చేతుల మీదుగా విడుదల చేశారు. చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న IMPPA వైస్ ప్రెసిడెంట్ అతుల్ మాట్లాడుతూ M4M హిందీ ట్రైలర్ అద్భుతంగా ఉందని, సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందని, కంటెంట్ ఆసక్తికరంగా ఉందని, ఇటువంటి చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల కోసం గొప్ప ప్రయత్నం చేసినందుకు దర్శక నిర్మాత మోహన్ వడ్లపట్లను అభినందించారు. ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతున్న జో శర్మను అభినందించారు. M4M గొప్ప సక్సెస్ కావాలని కోరుకున్నారు. నమస్తే, హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ జో శర్మ. I'm here to represent my movie M4M, Motive for Murder. We have our Hindi trailer launch. It's going to be like a blast. This is my debut directorial movie which I am doing. It's M4M, Motive for Murder. I'm the one who created the entire movie, story, screenplay and direction. And this, no one has attempted so far in 110 years history. And I can bet you in the past century, I don't think you have seen any movie of this kind of suspense, thriller, murder, mystery coming up. గ్లోబల్ స్టార్ ప్రభాస్ మారుతి డైరెక్షన్లో కామిక్ జోనర్ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. హర్రర్ కామెడీ జోనర్ రాజాసాబ్తో వచ్చే సమ్మర్లో సందడి చేయనున్నాడు ప్రభాస్. కాగా పలు తెలుగు సినిమాలో నటించి సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకుంది అలనాటి అందాల తార జరీనా వాహబ్. ఈ సీనియర్ బాలీవుడ్ నటి రాజాసాబ్లో కీలక పాత్రలో నటిస్తుంది. ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకుంది జరీనా వాహబ్. షూటింగ్లో ప్రభాస్తో తనకు భావోద్వేగపూరిత అనుబంధం ఏర్పడిందని చెప్పింది జరీనా వాహబ్. ప్రభాస్ సెట్లో ప్రతి ఒక్కరితో ఒకేలా ప్రవర్తిస్తాడు, అందరినీ సమానంగా ట్రీట్ చేస్తాడు. ప్రభాస్లో ఎవరు ఉండరు. వచ్చే జన్మలో నాకు 2 కొడుకులుండాలి, అందులో ఒకరు ప్రభాస్లా మరొకరు సూరజ్లా ఉండాలని నా కోరిక అంటూ చెప్పుకొచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా గేమ్ చేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజులు భామ అంజలి ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ మూవీని 2025 జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేస్తున్నారు. కాగా ప్రమోషన్స్ లో భాగంగా ఏదో ఒక అప్డేట్తో అభిమానులను ఫుల్ ఖుషి చేస్తుంది టీం. గేమ్ చేంజర్ నుంచి ఇటీవలే విడుదల చేసిన 3వ సాంగ్ నానా హైరానా ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను ఎస్ థమన్ కంపోజిషన్ లో కార్తీక్, శ్రేయా ఘోషల్ పాడారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం సికిందర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ AR మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. నడియాద్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాజిద్ నడియాద్వాలా తెరకెక్కిస్తున్న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా 2025 ఈద్ కానుకగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. చాలా రోజుల తర్వాత ఆసక్తికర వార్త ఒకటి బయటకొచ్చింది. సల్మాన్ ఖాన్ సినిమాల్లో ట్రైన్ సీక్వెన్స్లకు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా సికిందర్ సినిమాలో మరోసారి అలాంటి మానియా క్రియేట్ చేయబోతున్నాడు సల్లూభాయ్. తాజా సమాచారం ప్రకారం ముంబైలో సికిందర్కు షూటింగ్ కొనసాగుతోంది. ఈ షెడ్యూల్ మంగళవారం మొదలు కాగా ఐకానిక్ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం. సల్మాన్ ఖాన్ అండ్ గ్యాంగ్ పై వచ్చే ఈ సీన్ సినిమాకి హైలైట్ గా ఉండబోతుందని టాక్. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి గేమ్ చేంజర్. ఈ మూవీ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. కాగా గేమ్ చేంజర్ థియేటర్లోకి రాకముందే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో RC-16కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడమే కాదు, షూటింగ్తో కూడా బిజీ అయిపోయాడు. ఇటీవలే మైసూరులోని చాముండేశ్వరి మాత ఆశీస్సులతో సినిమా షూటింగ్ను మొదలు పెడుతున్నట్టు తెలియజేస్తూ డైరెక్టర్ బుచ్చిబాబు ఫోటో కూడా షేర్ చేసుకున్నాడు. రామ్ చరణ్ కూడా ఈ స్కెడ్యూల్లో పాల్గొనేందుకు మైసూరులో ఇప్పటికే ల్యాండ్ అయ్యాడు. అయితే RC-16 చిత్రీకరణ ప్రస్తుతం ఎక్కడ జరుగుతుందనేది తెలియజేస్తూ నెట్టింటా కొన్ని ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం శ్రీరంగపట్టణ బెల్లం ఫ్యాక్టరీ, మైసూరుకు సమీపంలోని మేల్కోటే టెంపుల్లో షూటింగ్ కొనసాగుతుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ నటుడు నాగార్జున పరువు నష్టం కేసులో తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.
కొండా సురేఖపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. తనపై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం పిటిషన్ను పరిగణలోనికి తీసుకుంది. మంత్రికి సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు జరిగే విచారణకు మంత్రి హాజరు కావాలని ఆదేశించింది. నాగచైతన్య సమాంత విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఆమె వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పరువు నష్ట దావా వేశారు. ఈ 2 కేసుల్లోనూ పిటిషనర్ల వాదనలను కోర్టు రికార్డు చేసింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.